హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో 2 రకాల కర్రీస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఒకటి పొట్లకాయ వేపుడు, మరొకటైతే వంకాయ ఇగురు. వంకాయ ఇగురు కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. సో, మనకి పాతకాలంలో ఎలాంటి స్పైసెస్ లేకుండా అంటే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వాడకుండా కూడా చాలా టేస్టీగా చేసేవాళ్ళు కదా! సో, ఈరోజు వీడియోలో కూడా ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్‌గా టేస్టీగా అయితే చేసి చూపిస్తానండి. సో, దానికోసం అయితే మనం ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి చిటపటమన్నాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీకి నేను వేరేగా సెపరేట్‌గా రెడ్ చిల్లీ గానీ, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఈ గ్రీన్ చిల్లీ ఇప్పుడు స్ప్లిట్ చేసి వేసుకున్నాం కదా! ఈ స్పైసీ సరిపోతుందండి. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా బావుంటుంది. సో, ఇవి కొంచెం వేగిన తర్వాతకి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలైతే ఉడికించుకోవాలి. ముందుగానే మీరు సాల్ట్ యాడ్ చేయకండి. తర్వాతకి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా చాలా డిఫరెంట్‌గా బాగా వస్తుంది. సో, ఒక 2 నిమిషాల తర్వాతకి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ కర్రీ చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూత లేకుండా ఉడికించుకోండి. ఎందుకంటే ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా సరే ఆవిరైపోతే కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో, వంకాయలైతే మగ్గిపోయాయి. ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పొట్లకాయ వేపుడు. పొట్లకాయ కోసం కూడా సేమ్ అండి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటమన్న తర్వాతకి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే మగ్గించుకోవాలి. ఆ తర్వాతకి మూత లేకుండా మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి ఫాస్ట్‌గా అవ్వాలంటే మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఆ తర్వాతకి మూత తీసి ఉడికించుకోవడం వల్ల ఇందులో ఏమన్నా వాటర్ ఉంటే ఇంకిపోయి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది. సో, ఇందులో రుచికి సరిపడిన ఉప్పు, అదేవిధంగా వెల్లుల్లి కారం, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మంట తీసేసి కలిపేసుకోండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ వేపుడు రెడీ.